ఏమండి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు చెప్తున్నా, ఇది సమంజసం కాదు. ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని కూడా నిలేస్తాం. మేము 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నవాళ్ళం మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మేమే పరిపాలించబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీ అందరికీ చెప్తున్నా, గోడౌన్ మీద దాడులు చేస్తారు, ఆఫీసుల మీద దాడులు చేస్తారు, ఇళ్ల మీద దాడులు చేస్తారు. ఎవరిని చూసి చేస్తున్నారే? పోలీసు వారు మీకు అండదండగా ఉన్నారనేగా. పోలీసు వారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. అందరు పోలీసులు నేను అనను, చాలా సిన్సియర్ పోలీసులు ఉన్నారు. చట్టం కాపాడాలని తాపత్రయపడే వెన్నెముక కలిగిన పోలీసులు ఉన్నారు. కానీ మన దురదృష్టం ఏంటంటే మనకు ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఆయన కాకి బట్టలు వేసుకోవడం మానేశాడు. పచ్చ చొక్కానే, ఇంటికి వెళ్ళి చూడండి, పచ్చ చొక్కానే వేసుకుంటాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆఫీసర్. నేను నేమ్ చేసి అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ డివిజన్ ని సర్వభ్రష్టు పట్టిస్తున్నాడు. లోకేష్ ఏం చెప్తే అదే, పెమ్మసాని ఏం చెప్తే అదే.